కమిట్ ఉంటది అంటే మనం ఒక బాధ్యత తీసుకుంటాం. అంటే పేరుకి ఏదో డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజీకి మనం ఏదో తీసుకున్నాము, డబ్బులు కట్టాము, ఏదో ఒక కంపెనీ వాళ్ళు ఏదో పని చేస్తారనేటువంటి మాటలా కాకుండా కేవలం ఈ ప్రోగ్రామ్ ఎలా చేయాలి, నేను ఎవరెవరిని ఇన్వైట్ చేసుకోవాలి, ఎవరిని అక్కడ ఏర్పాట్లు ఏం చేసుకోవాలి అనేది అంటే ఫోన్లో అడిగితే కూడా సరిపోయేదండి. ఆ ఫోన్లో అడిగితే మనం చెప్తాం, దానికి అయిపోయేది. కానీ ఇక్కడ ఏంటంటే ఒక ఎఫెక్టివ్ వర్క్ కి, ఒక టీం వర్క్ కి, పని మీద మనకు ఉన్నటువంటి ఒక కమిట్మెంట్, ఒక పని ఏదన్నా చేయాలి, నువ్వు డిస్ట్రిక్ట్ హెడ్, నువ్వు లీడ్ చేయాలి అంటే ఆ బాధ్యత తీసుకుంటూ దాన్ని ముందుకు నడిపించడం అనేది చాలా కష్టమైన పని అండి. ఎందుకంటే ఎవ్వరు పరిచయం లేదు. వాస్తవంగా ఏంటంటే ఇక్కడ అందరం కూడా ఈ మీటింగ్ నిన్న ముఖేష్ గారు చెప్పినట్టు ఈ 100 రోజుల నుంచే మనం పరిచయం. అతను నిన్న శ్రీనివాస్ ఖమ్మంలో ఇలా మీటింగ్ అనుకోవాలనగానే వెంటనే వాళ్ళందరినీ, వెంకన్న గారు అవ్వచ్చు, లేకపోతే రాంబాబు గారు అవ్వచ్చు, లేకపోతే రమేష్ గారు అవ్వచ్చు, లేకపోతే డివిఆర్ గారు అవ్వచ్చు, అంటే పేరు చెప్పలేదని కాదు, అంటే ఆ టీం ఎవరైతే ఖమ్మంలో ఉన్నారో వాళ్ళందరినీ కలిసి వాళ్ళతో ఒక ముందు డిస్కషన్ చేసి ఆ మండలాల్లో ఎవరెవరు అలా ప్లాన్ చేసుకుంటూ శ్రీను పొద్దున మాట్లాడినప్పుడు స్వామి చెప్పిన మాటలో నాకు వెంకటరత్నం గారు ఇక్కడే మన సక్సెస్ ఇక్కడే ఉంటుందండి. అంటే ముఖేష్ గారు గారు ఇందా చెప్తున్నారు, వాళ్ళు యాంగ్జైటీగా అంటే మనం ఇన్వైట్ చేసుకోవాలా, అక్కడ సక్సెస్ కావాలా, అక్కడ టీం గ్రో అవ్వాలా అని చెప్పి నిజంగానే ఇది ఒక స్టేట్ కమిటీ వర్క్ చేసినట్టుగా కనిపిస్తాం. వారు మాట్లాడే తీరు కానీ ఒకరినొకళ్ళు గౌరవించుకోవటం, కోఆర్డినేషన్ చేసుకోవటం. తర్వాత ఇందాక వారు చెప్పారు, సార్ మేము అక్కడ అందరూ గ్యాదరింగ్ చేసుకుంటాం మేమంతా, అక్కడ వాళ్ళందరినీ ఏమంటారంటే మోటివేట్ చేసే విధంగా మాట్లాడాల్సిన బాధ్యత మీదండి అని. అంటే ఇక్కడ ఏం చేస్తున్నానంటే మా బాధ్యత మేము నిర్వర్తిస్తున్నాం, మీ బాధ్యత మీరు సక్రమంగా చేస్తే కనుక మనందరం సక్సెస్ అవ్వచ్చు అనేటువంటి మాటని చాలా చాలా జాగ్రత్తగా మాటలు కానివ్వండి, వారు మోటివేట్ చేసిన తీరు కానీ నిజంగా వెంకటరత్నం గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. అంటే మీరు మనతో అసోసియేట్ అయింది జస్ట్ ఒక 2-3 డేస్ అయినప్పటికీ కూడా మీరు, నేను ఇందాక శ్రీనివాస స్వామితో కూడా చెప్పాను, నేను మీతో తర్వాత చెప్తారేమో, నేను చెప్పా వారు స్టేట్ లెవెల్లో వారు కనుక మనతో కలిసి వర్క్ చేస్తా ఉంటే కనుక అతను చాలా ఎసెప్ట్ అవుతారండి అని చెప్పి నేను తమ్ముడితో చెప్పాను. సో మీరు కూడా ఆలోచన చేయండి, మనం ఖమ్మం వచ్చిన తర్వాత మాట్లాడుకున్నాం. సో ఖమ్మం టీం కి అందరి తరఫున, అంటే మేనేజ్మెంట్ తరఫున అవ్వచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్న లీడర్స్ అవ్వచ్చు, పక్కన జిల్లాలకు సంబంధించినటువంటి అందరి తరఫున కూడా ఆల్ ది బెస్ట్ చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ ఈవెంట్ అంటే ఇందాక ఈవెంటా ఫంక్షన్ అనాలా ఏమనాలన్నా సెలబ్రేషన్ అండి. అది సెలబ్రేషన్ అంటే తెలుసుగా మనం పండగ చేసుకుంటున్నాము. సో అంటే అది సక్సెస్ సెలబ్రేషన్ అనేది అర్థాలు నాకైతే తెలియట్లేదు, కానీ మనందరం కలుస్తున్నాం కాబట్టి అది ఒక పండగ అనేది నా ఫీలింగ్ తో చెప్తున్నా అండి. తర్వాత ఈ ఇన్స్పిరేషన్ తోనే వాస్తవంగా చరణ్ స్వామి గారు నాకు ఒక 2-3 డేస్ బ్యాక్ కాల్ చేశారు, స్వామి ఖమ్మంలో రాజమండ్రిలో మేము కూడా పెట్టుకుంటామని. సో ఇందా సతీష్ గారు కూడా మాట్లాడారు, గౌస్ గారు కూడా మనం గట్టిగా గ్యాదర్ చేద్దామని చెప్తున్నారు. ఇక్కడ ఏమవుతుందంటే ఒకళ్ళకొకళ్ళు మనం ఎవరికి వాళ్ళు మనం మోటివేషన్ చేసుకుంటున్నాం అండి. ఎందుకు అంటే ఇక్కడ సింపుల్ ఏంటంటే అండి, ఈ కాన్సెప్ట్ చాలా బలమైన కాన్సెప్ట్ అండి. ఈ రోజు జరిగిన ఒక చిన్న సంఘటన చెప్తాను. నా ఫ్రెండ్ ఒకళ్ళు శ్రీనివాస్ అని చెప్పి మన స్వామి గారు పరిచయం చేసి, ఇంకో సీన్ వచ్చాడు స్వామి. సో ఆ స్వామి నేను కలిపి లైట్ వెయిట్ బ్రిక్ యూనిట్ ఒకటి పెట్టాను స్వామి. బ్యాక్ ఇన్ 2010 లో మేము ఒక లైట్ వెయిట్ బ్రిక్ యూనిట్ పెట్టాం. ఆ స్వామి గారు రియల్ ఎస్టేట్ చేస్తా ఉన్నాడు. ఆల్మోస్ట్ ఒక 1 month నుంచి ఆ స్వామిని పిలిపిస్తున్నా రాలే. ఈ రోజు మొత్తం కాన్సెప్ట్ ఉంది. అంటే ఈ 4 రోజుల నుంచి కూడా అతను జూమ్ మీటింగ్ కానీ నన్ను పర్సనల్ కలవటం కానీ చేయలేదు. అతనికి ఇంట్లో ఏదో ఇష్యూస్ వల్ల ఈ రోజు ఏమన్నాడంటే, స్వామి ఇంత మంచి కాన్సెప్ట్ నాకు ఎందుకు స్వామి లేట్ చేసావు, నన్ను బూతులు తిట్టాను, నన్ను పిలవాల్సింది కదా, నేను వచ్చేవాడిని కదా, నేను వినేవాడిని కదా ఇంత చక్కటి కాన్సెప్ట్. అంటే నేనేమంటానండి స్వామి, మనం చెప్పటమే మన బాధ్యత స్వామి. కనెక్ట్ ఖచ్చితంగా అవుతారు. ఎందుకు అంటే ఈ కాన్సెప్ట్ లో అంత లోతుంది. ప్రతి ఒక్కళ్ళు ఎక్కడో చోట రియల్ ఎస్టేట్ లో దెబ్బతిన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కమిషన్ విషయంలో ఇది అవ్వచ్చు, లేకపోతే సరైనటువంటి వెంచర్లు ఇప్పించలేకపోవచ్చు, లేకపోతే ఒక లిటిగేషన్ ప్రాపర్టీని ఇంకొకరికి దాన్ని ఇచ్చేయటం వలన మనం ఇబ్బంది పడి ఉండొచ్చు. సో ఈ కాన్సెప్ట్ లో అలాంటివి ఏం లేవు. మనం జస్ట్ ఒకరికొకరు కోఆర్డినేట్ చేసుకొని నెమ్మదిగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే కనుక మనం సక్సెస్ అవుతాం. తర్వాత ఇక్కడ
ఇక్కడ మనకి ఈ రోజు కూడా కొద్దిగా కొత్త మెంబర్స్ వచ్చారన్న ఉద్దేశంతో నేను జస్ట్ అవుట్లైన్, ఇంకా మనకు ఒక 16 మినిట్స్ టైం ఉందండి. సో నేను దాన్ని జస్ట్ ఒక 8 to 10 మినిట్స్ లో నేను ఇది ఎండ్ చేసి లాస్ట్ లో శ్రీనివాస్ గారు మాట్లాడతారు కాబట్టి ఓవరాల్ కాన్సెప్ట్ నేను ఒక 5 to 8 మినిట్స్ లో చెప్పడానికి ట్రై చేస్తాను అండి.